ఆర్థిక పరమైనటువంటి సర్వే లెక్కలు కూడా బయటికి రావాలి. ఇప్పటిదాకా గౌరవనీయులు పెద్దలు చిరంజీవులు గారు కొన్ని అంశాలను మనం ముంగడికి పెడితే షాక్ అందరూ. ఈ 2,91,00,000 కోట్ల బడ్జెట్లో సగానికి నరికితే మా బీసీల బడ్జెట్ అని నేను సభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ బీసీలకు ఇప్పుడు కాదు, ఎట్లాగో మన సర్కారు లేవు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ఆర్థిక దోపిడీ, బీసీల పైన జరిగినటువంటి ఆర్థిక దోపిడీని, బీసీలకు జరిగిన ప్రయోజనాన్ని కూడా ఇదే మేధావి వర్గం అంతా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని చర్చకు తీసుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో ఒకసారి వేదిక సమావేశం కావాలి. అలాగే జ్యుడిషియరీ, ఇండస్ట్రియల్, ఇట్లా అన్ని రంగాల్లో జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అంశాలన్నీ లెక్కలతో సహా బయటికి వచ్చినప్పుడు అగో అదే భావజాలము, అదే ఉద్యమం. ఇవాళ ఇదే కళింగ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఓరుగల్లు బిడ్డ, మన బీసీ ముద్దు బిడ్డ, ఈ వేదికలో ఎలాంటి ప్రయత్నాలు చేసినో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ వేదిక మీద మురళీ మనోహర్ సార్ను చూస్తూ ఉంటే నేను గర్వపడతా ఉన్నా. ఒక బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఎక్కడ కూడా తల వంచకుండా పనిచేస్తున్న బీసీ బిడ్డ నాకు బీసీ జేఏసీ చైర్మన్ లెక్క కనిపిస్తా ఉన్నాడు ఇలా ఈ గడ్డ మీద నుంచి. సోదరులారా, వీఆర్ వెరీ హ్యాపీ. అది జరిగితే నాలాంటి వాళ్ళందరం కూడా, మేమందరం కూడా మీతో పాటు మా ఇంటలెక్చువల్ గ్రూపు, ఆ తర్వాత మా పొలిటికల్ గ్రూపులు, మా యోజన సంఘాలన్నీ కూడా అందరు కూడా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక వేదిక మీద నుంచి ఒక పాయింట్ బయటికి రావాలి. ఆ వేదిక పవర్ఫుల్ అయి ఉండాలి. దానికి మీలాంటి నాయకత్వం ఉంటే బాగుంటుందనేది నాలాంటి సగటు మనిషి అభిప్రాయం సార్. అలాగే సోదరులారా, ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ పొద్దున ఒక లెక్క, ఎందుకో వాళ్ళు మరి తెలిసి రిలీజ్ చేసిరో తెలవక రిలీజ్ చేసిరో, సడన్గా లెక్క వేసిరు. అలా ఏమని వేసిరంటే జనాభా లెక్కలు వాళ్ళు వేసిరు. సమగ్ర కుటుంబ సర్వేలో గింతమంది ఉన్నారు, ఇప్పుడు గింతమంది ఉన్నారని వేసిరు. నేను అవే లెక్కలు రాసుకుంటా కూర్చున్నాను. నేను మా సమ్మన్న అందరం, మా కృష్ణమోహన్ అన్న అందరం మాట్లాడుకుంటా ఇవే లెక్కలు రాసుకుంటా కూర్చున్నాం. కూర్చుంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళే వేసిరు కాబట్టి అది ప్రస్తావిస్తా ఉన్నా. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన జనాభా వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్గా అప్పర్ క్యాస్ట్ రాకపోతే ఓ వ్యక్తిని బతిలాడి తెప్పించుకున్నాం మొత్తానికి. అందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2014లో రెడ్డిల జనాభా 10,99,574. 10,99,574 మంది రెడ్డిస్ ఉన్నారు. 2024 ఇవాళ గవర్నమెంట్ చేసిన దాంట్లో గవర్నమెంట్కు సంబంధించిన మనిషి పెట్టిన లెక్కనే చెప్తా ఉన్నా. 10,99,000 నుంచి వీళ్ళు 17,06,867కు వచ్చారు. 10 ఏళ్లలో రెడ్లకు కొత్తగా జన్మించిన వారి సంఖ్య 6,07,000. 10 లక్షల మందికి 6 లక్షల మంది పుట్టిరు ఈ 10 ఏళ్లలో. వాళ్ళ లెక్కలే సార్, మనవి కూడా కాదు. 6,07,293 మంది జన్మించారు ఏది రెడ్లలో. ఇక్కడ ఒకసారి మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఓ 4-5 ప్రధాన కులాలు తీసుకుంటున్నాం. మనం ముదిరాజ్ సోదరులు అత్యధికంగా ఉంటారని మనం అనుకుంటాం. కొద్దిసేపు వాళ్ళని పక్కకు పెట్టి చూద్దాం, మిగతా చిన్న చిన్నలే చూద్దాం. మొత్తం గౌడ్లు, యాదవులు, పద్మశాలిలు, మున్నూరు కాపులు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసిరో ఆ సర్వేలో 82,56,370 మంది, 82 లక్షల మందికి ఏమో ఈ 10 ఏళ్లలో పుట్టింది 1,85,740 మంది పుడితే 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లకు 6,07,293 మంది పుట్టిరు. వాళ్ళ లెక్కలే సార్, వాళ్ళ లెక్కలే. అందరు కలిసి
మరి నేనేమంటున్నా వాళ్ళ లెక్కలు ఇప్పుడు నా దగ్గర నేను చూపించి మాట్లాడుతున్నా సమ్మన్న సూడే ఈ సర్కారు లెక్కలని వాళ్ళు వేసినటువంటి లెక్కలే. ఇక సోదరులారా 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లు 10 ఏళ్లలో 6 లక్షల మందిని కంటే 12 లక్షలు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ 10 ఏళ్లలో 24,000 మందిని కన్నారు అంతే. ఇక 19,77,000 ఉన్నటువంటి యాదవ సోదరులు 2014 లెక్కల ప్రకారం 19,77,000 ఉన్న యాదవ సోదరులు ఈ 10 ఏళ్లలో 39,000 మందిని కన్నారు. రెడ్లు మాత్రం 6 లక్షల మందిని కన్నారు. గౌడ్లు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 15,71,980 అని చెప్పి అలా రాసుకొచ్చి రాళ్ళేసిన లెక్కలే. వాళ్ళు ఈ 10 ఏళ్లలో 55,000 మందిని కన్నారు. ఇట్లా మొత్తం కలిపితే 82 లక్షలు ఉన్నటువంటి 4 కులాల బీసీలో ఏమో 1,85,000 మందిని కంటే 10 లక్షల మంది ఉన్న రెడ్లు 6,07,000 మందిని కన్నారు. ఇవి సమగ్ర కుల ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ. ఇంకా ఇవే కాదు, ఈ ఒక్క లెక్కలే కాదు, నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే బొక్కలు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపిర్రో, బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దీని వెనకాల జాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్. జాజుల సీనన్న తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగట్టిండు. ఏమని మనం వీళ్ళు ఇవ్వకపోయినా 50-60% సీట్లలో మనమే గెలుస్తామనేటువంటి మాట చెప్పిండు. 50-60 ఎట్లా గెలుస్తారు బిడ్డ, మీరు 42 కదా అనేది వీళ్ళ లెక్క. ఇప్పుడు 42 మాత్రమే మీకు, మిగతాయి వేరే వాళ్ళకి, మిగతాయి మాకు అనే మాట చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంతో ఇంతో 50-60% సీట్లు సంపాదిస్తున్న బీసీలను 42 కాడికి తెస్తారనేటువంటి 42% సీట్ల కాడికి తెస్తారు. సరే మనకంటే ఎట్లాగో రిజర్వేషన్లు లేవు, తక్కువనే, కానీ సీట్లు పార్టీలు వేసే బిచ్చం, సీట్లు అనేవి పార్టీలు వేసేటువంటి బిచ్చం. రిజర్వేషన్ మన హక్కు.